హైదరాబాద్ పరిధిలోని చైనా మాంజా కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నేడు పురాణి హవేలీలో ఏర్పాటు చేసిన సమావేశంలో టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, సౌత్ ఈస్ట్ జోన్, సౌత్ వెస్ట్ జోన్ల పరిధిలోని సంబంధిత ఎస్హెచ్ఓలతో కలిసి చైనా మాంజా కేంద్రాలపై దాడులు నిర్వహించి చైనా మాంజాను విక్రయిస్తున్న 12 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 15 లక్షల రూపాయల విలువైన 1500 చైనా మాంజా చిరాకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరియు చైనా మాంజాతో పక్షులకు మరియు మనుషులకు ప్రాణాంతకంగా మారిందని అన్నారు. శిక్షలు 5 సంవత్సరాల వరకు వీళ్లకు శిక్ష పడే అవకాశం ఉంది. ఫైన్ కూడా ₹1,00,000 వరకు ఫైన్ కూడా ప్రతి కేసుకు ఒకసారి దీనికి ఫైన్ పడే అవకాశం ఉంది. వీళ్ళు ఇంకా తీవ్రంగా చేసినట్లయితే ఇవి 2 కూడా విధించే అవకాశం ఉంది. ఇది అప్ టు 7 years వరకు కూడా ఈ యొక్క పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. దీన్ని మనం అరికట్టడానికి ముఖ్యంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీ ద్వారా నేను అప్పీల్ చేసేది ఏంటంటే ఈ చైనీస్ మాంజా వల్ల ఉన్నటువంటి ఉపద్రవాలని మీరు పబ్లిక్ కు తెలియజేయాలా, అవేర్నెస్ క్రియేట్ చేయాలా, యూత్కు కూడా వాళ్ళకు ఎడ్యుకేట్ చేయాలా. దీన్ని వాడటం వల్ల ఈ జరిగే అనర్థాలన్నిటిని కూడా వాళ్ళకు తెలియజేయడం అనేది అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా ఒకటి చేయాలా. తర్వాత ఈ సేఫ్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మనం దేశీయంగా తయారు చేసేటువంటి మాంజా కూడా మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంది. మనకు మంగళాట్లో కానీ అన్ని చోట్ల దొరుకుతుంది, బేగం బజార్లో కూడా. ఈ చైనీస్ మాంజా బదులు దాన్ని వాడుకుంటే అందరికి కూడా సేఫ్ ప్రాక్టీసెస్ అవుతాయి. తర్వాత ఇటువంటివి ఏమన్నా ఉంటే ఎవరైనా ఈ చైనీస్ మాంజాని ఎవరన్నా అమ్ముతున్నట్లయితే మీరు ప్రజల ద్వారా మాకు సమాచారాన్ని ఇస్తే దీనికి సంబంధించినటువంటి ఆ చైనీస్ మాంజాని మేము సీజ్ చేయటం కానీ